హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను మునగాకు తోని పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా అండి. సో దీనికి యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు ఒక పోషకాల గని అంటామన్నమాట. చాలా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మన బాడీకి ఏమేమి కావాలో అన్ని విటమిన్స్ ఉంటాయి. సో మీకు అన్ని రకాలుగా యూజ్ అవుతుందండి. ఇక్కడ నేను ఒక 3-4 రెబ్బల కరివేపాకు తీసుకొని ఇలా రోస్ట్ చేసుకున్నాను అండి. ఇక్కడ నేను ఆయిల్ ఏం యూజ్ చేయలేదు. సో ఇది కొంచెం ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక రోజు ముందు మునగాకుని కడిగి పెట్టుకున్నాను. ఒకరోజు ముందు మునగాకు కడిగి పెట్టుకొని ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఎండిపోయిందండి. ఏమైనా పచ్చి ఉంటే పోతుందని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దీన్నంతా మనం ఎత్తి పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఒక జార్లోకి వేసుకొని రుబ్బి పెట్టుకోవాలన్నమాట. ఇంకా మనం కొంచెం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని పచ్చిశనగపప్పు వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు తర్వాత కొంచెం మినపప్పు వేయాలన్నమాట. పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత మనం ఒక గుప్పెడన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మూడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నువ్వులు ఉంటాయి కదండి, నువ్వులు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేయాలన్నమాట. సో నువ్వులు మనకి ఎంత డి విటమిన్, ఐరన్, ఎంత రిచ్ ఫుడ్ కదండి ఇవన్నీ. సో అన్నీ కూడా పిల్లలకు యూజ్ అవుతుందండి. సో అందుకే దీన్ని పోషకాల గని అని అంటారు. సో ఇలా వేసుకున్న తర్వాత మనం కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 20-20 ఎండుమిర్చి వేసుకున్నాను అనమాట. సో నేను ఒక 4-5 ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నా అండి. ఇక్కడ ధనియా, జీరా వేసుకున్నాను, ఎండుమిర్చి ఒక 20 వేసుకున్నాను. సో ఇవి ఇలా ఫ్రై చేసుకోవాలండి. మనకి వెల్లుల్లిపాయ కారం ఎలా ఉంటుంది, ఉత్త వెల్లుల్లిపాయ కారం తింటే ఎలా ఉంటుంది, ఇలా పప్పులు వేసుకొని ఇవన్నీ విటమిన్స్ కూడా వస్తాయి కదండి. ఇలా తింటే చాలా బాగుంటుంది. చూడండి, వేయించుతుంటేనే కమ్మగా స్మెల్ వస్తుంది. సో చాలా బాగుందండి. మీరు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టైము. పిల్లలు కూడా బాగా తింటారు. ఇక్కడ నేను కొంచెము చింతపండు కూడా యాడ్ చేశాను, వెల్లుల్లి యాడ్ చేశాను, ఇంకా మెంతులు కూడా కొన్ని వేసుకున్నాను అనమాట అండి. ఇప్పుడు చింతపండు యాడ్ చేసాం కదా, చింతపండుకి కొంచెం మెంతులు ఉంటే అదొక టేస్ట్ వేరేలాగా వస్తుందన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కలిపి వేసుకున్న తర్వాత కొంచెం ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మరి మాడనీయొద్దండి. కొంచెం దూరగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందు వెత్తి పెట్టుకున్న దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న దాంట్లో ఇది తీసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న దీంట్లో కొంచెం 1.5 స్పూను ఉప్పు వేసుకోవాలి. మీకు సరిపడకపోతే కొంచెం ఇంకా యాడ్ చేసుకోండి చూసుకొని ఉప్పు మాత్రం. సో నేను ఇక్కడైతే 1.5 యాడ్ చేసుకున్నాను. సో ఇలా బరక్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇవి అన్ని విటమిన్స్ ఉంటాయండి దీంట్లో. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ జన్మలో మర్చిపోరు, మళ్ళీ చేసుకుంటారు. ఇలాగే పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి. ఇది ఇఫ్ యూ లైక్ మై ఛానల్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.